హాయ్ అండి, నేను మీ అరుణ. పండగ వచ్చిందంటే 4-5 రకాల పలారాలు చేసుకుంటాం కదండి కంపల్సరీ. చాలామంది శనగపప్పుతో మురుకులు చేసుకుంటారు. అలా కాకుండా మినప్పప్పుతో ట్రై చేయండి. ఎంతో క్రిస్పీగా చాలా రుచిగా ఉంటాయండి. నేనైతే 2 కేజీలు రేషన్ బియ్యము తీసుకొని శుభ్రంగా కడిగి నీడలో ఆరబెట్టిన తర్వాత ఇందులో 300 గ్రాముల మినప్పప్పు వేసి గిన్నెకి పట్టించి పెట్టాను. దీనికి కావాల్సిన పదార్థాలు: ఓమ, నువ్వులు, సాల్ట్, అల్లం ఎల్లిగడ్డ పేస్టు, పసుపు, జీలకర్ర, కారం పొడి. నేను టీ స్పూన్తో స్పూనున్నర ఓమ తీసుకొని చేతిలో వేసి బాగా నలిపి వేస్తున్నాను. ఇలా నలిపి వేయడం వల్ల ఫ్లేవర్ అనేది పిండిలోకి దిగుతుంది. ఇందులోనే 1 స్పూను జీలకర్ర, ఇందులోనే పావు కప్పు నువ్వులు వేసుకుంటున్నాను. ఈ నువ్వులు వేయడం వలన టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మురుకులది. నేను కేజీకి స్పూనున్నర చొప్పున 3 స్పూన్ల సాల్ట్ వేసుకుంటున్నాను. ఇందులోనే 1/2 స్పూను పసుపు కూడా వేసుకోవాలి. పసుపు ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. ఫ్రెష్గా పట్టిన అల్లం ఎల్లిగడ్డ పేస్టు 2 స్పూన్లు. కారం పొడి కేజీకి 2 స్పూన్ల చొప్పున నేను 2 కేజీలకి 4 స్పూన్ల కారం పొడి వేసుకుంటున్నాను. మీరు తినేదాన్ని బట్టి కారం వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ అయ్యేలాగా కలిపిన తర్వాత ఒక్కసారి ఈ పౌడర్గా ఉన్న పిండిని టేస్ట్ చూసి కూడా మనము ఉప్పు కారం యాడ్ చేసుకోవచ్చండి. బాగా వేడి చేసి నీళ్లను నేను పక్కకు పెట్టుకున్నాను ముందే. ఆ వేడి నీళ్లను పోసి పిండి కలుపుతున్నాను. ఈ వేడి నీళ్ళతో కలపడం వల్ల మురుకులు అనేటివి చాలా బాగా వస్తాయండి. ఇందులోనే నేను వేడి చేసిన ఆయిల్ కూడా వేసుకుంటున్నాను. మనము వేడి చేసిన ఆయిల్ వేయడం వల్ల మురుకులు అనేటివి గుల్లగా చాలా బాగా వస్తాయి. ఆయిల్ ప్లేస్లో మీరు బటర్ కూడా వేసుకోవచ్చు, అది మీ ఇష్టం అండి. ఇలా కలిపిన తర్వాత దీన్ని ఒక 5-10 నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు నేను కట్టెల పొయ్యి మీద మురుకులు అనేటివి చేస్తున్నానండి. పావులో పిండి పెట్టుకోవాలి. ఫస్ట్ పావులో పిండి పెట్టుకున్నప్పుడు ఆయిల్ పెట్టుకొని ప్లేటుకు కూడా ఆయిల్ రుద్దిన తర్వాతనే మురుకులు అనేటివి వేసుకోవాలండి. నేను 2 విధాలుగా చూపెడుతున్నాను. డైరెక్ట్ కూడా చేసుకోవచ్చు, మీ ఇష్టం అండి. మీకు ఎలా ఈజీగా ఉంటే అలా చేసుకోండి. నేను మురుకులు చేస్తున్నప్పుడు తీసే వీడియో స్కిప్ అయిందండి, అందుకని నేను చూపెట్టలేకపోయాను. లాస్ట్కు చూశాను, స్కిప్ అయింది. ఈ మురుకులు మీకు కూడా నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేసి మీకు ఈ మినప్పప్పు మురుకులు ఎలా వచ్చాయో చేసి నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. చూసారు కదా ఫ్రెండ్స్, మా అమ్మ చేసిన మురుకులు మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.